హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో తెలంగాణ లాసెట్కి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. సో అసలు లాసెట్ అంటే ఏంటి, లాసెట్ ద్వారా ఏమేమి ఎగ్జామ్స్ ఏమేమి కోర్సుల్లో మనం జాయిన్ అవ్వచ్చు లాసెట్ రాసి, అలానే ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఆ కోర్సు, ఆ స్పెషలైజేషన్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. అలానే లాసెట్ ఎలిజిబిలిటీ ఏంటి, లాసెట్ రాయాలంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత పర్సంటేజ్ రావాలి మనకి 12th కానీ 10th కానీ లేదంటే డిగ్రీలో కానీ ఎంత పర్సంటేజ్ రావాలి, అలానే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది 2025కి సంబంధించి, అలానే 2025కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి, స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి అప్లికేషన్కి, అలానే అప్లికేషన్ ఫీ ఎంత, యూఆర్కి ఎంత, ఓబీసీకి ఎంత, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది అయితే మన వీడియోలోనైతే ఇప్పుడైతే చెప్తాను. సో అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ అనమాట. లాసెట్ అంటే మనం లాసెట్ రాసి లాకి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లా కాలేజీలో అయితే మనమైతే లా చదవడానికి వెసులుబాటు ఉంటుందన్నమాట, అడ్మిషన్ దొరుకుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ లా కాలేజీలో మనకైతే లా చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట, అడ్మిషన్ అయితే దొరుకుతుందన్నమాట. సేమ్ లైక్ ఎంసెట్ కానీ లేకుంటే ఈసెట్ ఐసెట్ ఇలాంటివి ఉంటాయి కదా, అలానే లాసెట్ అనమాట. సో లాసెట్లో కూడా మనకు ఏ కోర్స్కి వెళ్ళాలి అంటే లాసెట్లో ఏముంటాయి, ఎన్ని కోర్సులు ఉంటాయి, అడ్మిషన్ ఏ కోర్సులోకి తీసుకోవాలనేది అయితే చెప్తాను మన ఎలిజిబిలిటీని బట్టి. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర లాసెట్లో అంటే 3 ఇయర్స్ లాసెట్లో మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. 3 ఇయర్స్ కోర్సెస్ అలానే 5 ఇయర్స్ కోర్సెస్. అంటే 3 ఇయర్స్ కోర్సెస్లో ఎవరు జాయిన్ అవ్వాలి, 5 ఇయర్స్ కోర్సెస్లో ఎవరు జాయిన్ అవ్వాలి అనేది అయితే చెప్తాను. 3 ఇయర్స్ కోర్సెస్గా ఉంటుంది, అలానే 5 ఇయర్స్ కోర్స్గా ఉంటుంది. 3 ఇయర్స్ కోర్సుల్లో అయితే బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, బీఎస్సీ ఎల్ఎల్బి అనేది అయితే ఉంటుందన్నమాట. బీఏ ఎల్ఎల్బి అయితే నార్మల్ ఎల్ఎల్బి అనమాట. తర్వాత బీబీఏ ఎల్ఎల్బి అంటే బిజినెస్కి సంబంధించిన లా అనమాట. బీకామ్ ఎల్ఎల్బి అంటే అకౌంట్స్కి సంబంధించిన లా అనమాట. అలానే బీఎస్సీకి సంబంధించిన లా కూడా ఉంటుందన్నమాట. సో అలానే లాసెట్ రాయటం వల్ల మనం 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కూడా చేయొచ్చు అనమాట. అంటే 3 ఇయర్స్ యూజీ అండ్ 2 ఇయర్స్ పీజీ, అంటే మొత్తం మీద 5 ఇయర్స్ మనం లా అయితే చేయొచ్చు అనమాట. సో ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ద్వారా మనం ఇంటిగ్రేటెడ్ లా చేసి మనం డైరెక్ట్గా మాస్టర్స్ అయితే చేయొచ్చు అనమాట. ఎల్ఎల్ఎంగా మనం పట్టభద్రులు అవుతాం అనమాట ఈ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ద్వారా. సో దీనికి కూడా మనం లాసెట్ రాయాల్సి ఉంటుంది. సో ఇదనమాట అడ్మిషన్కి సంబంధించి ఏ కోర్సులు ఉంటాయి అనేది అయితే ఇది అనమాట. సో లాసెట్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా చేయాలి అనుకుంటే 3 ఇయర్స్ యూజీ అలానే 2 ఇయర్స్ పీజీ కలిపి మొత్తం 5 ఇయర్స్ లా చేయాలి అనుకుంటే మీకైతే 12th అయితే బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట. సో 12thలో 45% మార్క్స్ వచ్చిన ఎవరైనా సరే లాసెట్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఇంటిగ్రేటెడ్ లా చేయడానికి 5 ఇయర్స్ లా చేయడానికి లాసెట్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఇంటర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఏది లేదు. సో 5 ఇయర్స్కి అయితే 12th ఆర్ ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. అలానే 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ లా చెప్పాను కదా, బీఏ ఎల్ఎల్బి కానీ, బీఎస్సీ ఎల్ఎల్బి కానీ, బీకామ్ ఎల్ఎల్బి కానీ, బీబీఏ ఎల్ఎల్బి కానీ. సో దీనికి మాత్రం మీరు డిగ్రీలో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఆ డిగ్రీలో కూడా మినిమం పర్సెంటేజ్ అంటే డిగ్రీ ఓవరాల్లో 45% అయితే మార్క్స్ అయితే ఉండాలి యూఆర్కి, అలానే ఓబీసీకి 42%, అలానే ఎస్సీ ఎస్టీకి 40% అయితే ఉండాలి. ఇవి కాక ప్రతి ఒక్క సబ్జెక్ట్లో అంటే మీరు డిగ్రీ చదివిన ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా మీకు సేమ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలన్నమాట. ప్రతి సబ్జెక్ట్లో కూడా 40 అబోవ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. 40% అబోవ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఇది 3 ఇయర్స్ కోర్స్ చేయాలనుకుంటే, 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలనుకుంటే మీకు 40% అబోవ్ అయితే మీకైతే మార్క్స్ అయితే ఉండాలి. 45% అబోవ్ అయితే ఉంటే చాలా బెస్ట్ అనమాట. సో ఎలిజిబిలిటీ అనేది అయితే ఇది. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే 2025 తెలంగాణ లాసెట్ నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 25న రిలీజ్ అవబోతుంది. 2025 ఫిబ్రవరి 25న అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడైతే నేనైతే మన ఛానల్లో అయితే ఇంటిమేషన్ అయితే చేస్తాను. అలానే అప్లికేషన్ పీరియడ్ అంటే నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న వస్తుంది కదా, కానీ అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం మార్చి 3rd నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మార్చి 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 19వ తారీఖు వరకు 2025 అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయితే టైం ఉంటుంది. మార్చి 3rd నుంచి ఏప్రిల్ 19th వరకు.
మనం ఈ గ్యాప్లో అయితే అప్లికేషన్ అనేది అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా లాసెట్కి సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే 900, 900, అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్లకైతే 600 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట లాసెట్కి. ఇక లాసెట్ ఎగ్జామ్ అనేది 6th జూన్ 6వ తారీఖు అయితే ఉంటుందన్నమాట. జూన్ 6th అయితే మనకి లాసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది 2025కి సంబంధించి. సో ఇదనమాట లాసెట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏ కోర్సులు ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అలానే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ డేట్ కానీ అయితే మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.